క్రీస్తు జయంతి కాగితమవుతూ ఉండగా మనందరము కూడా మన యొక్క దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క నూతన నక్షత్రాన్ని ప్రభువంతుడు దీవించాలని, ఈ నక్షత్రపు వెలుగుల నాడు ముగ్గురు జ్ఞానులు ప్రయాణించి ప్రభువుని దర్శించి దేవుని పొందిన విధముగా మనము కూడా నక్షత్రపు వెలుగులో, క్రీస్తు అనే వెలుగులో నడుస్తూ ఆయన వెంబడించి మన పరలోకానికి మనందరము చేరుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుదాం. ఈ రోజున ఇక్కడ చేరిన మనందరినీ ఈ యొక్క నక్షత్రాన్ని భగవంతుడు దీవించాలని, ఈ నక్షత్రపు వెలుగు మన యొక్క దేవాలయానికి, మన సంఘానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతూ ఉండగా భగవంతుని యొక్క దీవెన ఈ నక్షత్రపు వెలుగులో మనందరం నడపబడాలని, అలనాడు ముగ్గురు జ్ఞానులు నడిచిన విధమును బట్టి మనము నడుస్తూ మన విశ్వాసాన్ని చూపిస్తుంది నడిచే బిడ్డలుగా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. అందరం కూడా చేతులు జోడించి పైన చూసుకొని మన సంఘము గురించి, మన దేవాలయం గురించి, మన యొక్క ప్రతి మంది గురించి భగవంతుడిగా అర్పించుకోవచ్చు. ఈనాడు నుండి చేయబోతున్న ప్రతి పనిలో ఆగమన కాలంలో, నిరీక్షణ కాలంలో ప్రభు కోసం ఎదురుచూచే బిడ్డలుగా, ఓర్పు సహనము కలిగిన బిడ్డలుగా దీవించమని అడుగుదాం. మా రక్షకుడు, మా ప్రభు అయిన ప్రభువా, ఇదిగో ఈ సమయంలో మనందరము కూడా ఈ నూతన స్టార్ దగ్గర, నక్షత్రం దగ్గర నిలబడి దాన్ని మా దేవాలయం యొక్క పైన దాన్ని కావలసిన శక్తిని దయచేయమని అడుగుతూ ఉన్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ప్రభు మీతో నందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి ఈ నక్షత్ర వెలుగులు మన జీవితాలకు ప్రకాశింపచేయుదురుగాక. లైట్ అయింది.